At offer we can give rupees 199 up to 31st January on the eve of Republic Day. Sri Pavitra Avenue, Kakinada. శ్రీకాకుళంలో గురువారం అర్ధరాత్రి దారుణ ఘటన వెలుగు చూసింది. బీసీ హాస్టల్ సమీపంలోని ఓ సందులో విద్యార్థిని స్పృహ లేకుండా పడి ఉండడం కలకలం రేపుతోంది. జయనగరానికి చెందిన విద్యార్థిని డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అయితే ఆమె హాస్టల్ దగ్గర సందులో అనుమానాస్పదంగా పడిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అయితే అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను జీజీహెచ్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆమె పడి ఉన్న చోట మందు బాటిళ్లు ఉండడం, ఆమె శరీరంపై గాయాలు కనిపించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థినిపై ఏదైనా అఘాయిత్యం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాస్టల్ సిబ్బంది మాత్రం వాటిని ఖండిస్తున్నారు. విద్యార్థినికి ఫిట్స్ ఉందని, అదే కారణంతో పడిపోయి ఉండొచ్చని చెప్తున్నారు. అయితే విద్యార్థిని తండ్రి మాత్రం తన కుమార్తెకు ఫిట్స్ లేదని చెప్తున్నారు. తమ కూతురి విషయంలో ఏదో జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తండ్రి. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అసలు విద్యార్థిని ఆ సందులోకి ఎందుకెళ్లింది, రాత్రిపూట ఆమె బయటకు వెళితే హాస్టల్ సిబ్బంది ఏం చేస్తున్నారు అనే విషయాలు ఇప్పుడు తేలాల్సి ఉంది. దాంతోపాటు ఫిట్స్ లేకపోయినా ఫిట్స్ ఉందని హాస్టల్ సిబ్బంది చెప్పడంపై కూడా దుమారం రేపుతోంది. పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకుని విచారణ అయితే జరుపుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె స్పృహలోకి వచ్చి నోరు విప్పితే కానీ పూర్తి వివరాలు బయటకు రాలేవు. వేరే పాప 9:30 సార్ ఇలా జరిగింది. మేము అదేనా చాలా భయపడి మాకు మేము చేసామని చెప్పకండి, ఇలా జరిగింది, హాస్పిటల్లో జాయిన్ చేసాము, ఇలా అయిందంటే అప్పుడు మేము 11 అయిందికి వచ్చాను సార్. వస్తే అప్పుడు కూడా ఈ స్టాఫ్ ఏజ్ మ్యాన్ మొత్తం ఫిట్స్ వచ్చి పడిపోయిందని చెప్తున్నారు సార్. మొత్తం ఒక కిటికీలు అంటే సాగు బతుకుల్లో ఉంది ప్రజెంట్. అలాంటి కిటికీలు ఉండేటప్పుడు కూడా ఫిట్స్ వచ్చి పడిపోయింది అని చెప్పేసి ఇప్పుడు కూడా యాజమాన్యం ఇంకేం తిరిగి మమ్మల్ని బెదిరిస్తారు సార్. ఇచ్చి అక్కడ చూడండి సార్, ఆ బీర్ సీసాలు, ఆ మందు సీసాలు, ఇది ఉమెన్ కాలేజా అసలు ఏటి పీపుల్ చూడండి సార్. అక్కడ ఉమెన్ కాలేజా అసలు బాగా ఏటి, ఇది రౌడీజం లాగా ఉంది. రౌడీ ఎంత జరిగినప్పుడు కూడా కొన్ని కనీసం పేరెంట్స్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, మీ పాపకి ఇలా జరిగింది. 7 గంటల ప్రాంతం జరిగితే 9:30 వరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు సార్. అసలు ఇన్ఫర్మేషన్ లేదు. వాటిని చేస్తే వాళ్ళ స్పందన లేదు, వాళ్ళకి స్పందన లేదు. అసలు ఏదో ఒక కుక్క పిల్ల కంటే దారుణంగా ఏదో కుక్క పిల్లకి దెబ్బ అలాగా. ఇప్పుడు కూడా పిటిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వమని వాళ్ళకి నోటిఫికేషన్ చేస్తున్నారు సార్.